భవిష్యత్తు ఇస్తాం తమ్ముళ్ళు. మన ప్రభుత్వం వస్తానే యువతకు 3000 రూపాయలు ఇస్తాం. అమ్మ నాన్న పైన ఆధారపడాల్సిన అవసరం లే. నేనే అండగా ఉంటా మీకు. ఇంకో పక్క సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇవే కాకుండా మీ ఊర్లో మీరు బొబ్బుల్లో కూర్చొని అమెరికాలో పనిచేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. అదే కాదు, మీ ఇంట్లోనే కాకుండా మీకు బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు బొబ్బిల్లో మంచి ఆఫీసులు కట్టి, వర్క్ స్టేషన్స్ కట్టి అక్కడ మీరు పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. మా తమ్ముళ్ళ ఆదాయం వేస్తా. అమ్మను నాన్నను చూసుకుంటూ మీరు ప్రపంచం అంతా పనిచేసి మీరు అవసరమైతే బయట పోవాలంటే వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాను తప్ప ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో రివర్స్లో టాప్లో పెట్టాడు. కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు. అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు. అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద. ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు. ఈ గడ్డే తింటున్నాడు. అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు. అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు. భస్మాసుడు మార్గం మీ నెత్తిన చేయబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్ళు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూడండి, పేదవాళ్ళ కోసం 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అవునా కాదా? పెన్షన్ తీసుకొచ్చిందే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను 200 రూపాయలు ఉంటే ఒకేసారి 1000 రూపాయలు చేశా. దాన్ని మళ్ళా 2000 చేశా. మీటింగ్లో వస్తే మాట్లాడతాడు అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి. ఆయన 1000 రూపాయల నుంచి 3000 చేశాడంట. ఎవరు చేశారు తమ్ముడు 2000 వరకు? నేను చేశాను. తెలుగుదేశం చేసిందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం అబద్ధాలు చెప్తావు. ఈ విషయంలో మీరు ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. రికార్డులు చూస్తే అవి అర్థమవుతాయి. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి చేసిన ఇది మీరు చూస్తే మీ అందరికీ తొలి రోజునే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా? 3000 ఇస్తానన్నాడా లేదా?